కృపామైన ప్రేమల మా తండ్రి, నీ శ్రేష్టమైన అమూల్యమైన విలువైన ఘనమైన నామమునికై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ మహాదయను బట్టి, నీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరంలో 7వ మాసంలో ప్రభువా 2వ పునరుద్ధానములో మమ్మల్ని మీరు ఉంచిన విధానములకై నీకు వందనాలు స్తోత్రాలైనా. వచ్చిన బిడ్డలకై నీకు వందనాలు ప్రభువా. ఇంకా రావలసిన నీ బిడ్డలను, సంఘ బిడ్డలను, ఈ ప్రాంత ప్రజలు ప్రభువా మీరు నడిపించి తోడుకొని మీరు తీసుకురండి నాయన. పాటలో మీరుండండి, ఆరాధనలో మీరుండండి ప్రభువా. సమస్తము మహిమకరముగాను మా అందరికీ ఆశీర్వాదకరముగా ప్రభువా ఆరాధన మీరు జరిగించండి నాయన. నీ కృప మీరు బలపరచండి, మీరు సహాయం దయచేయండి ప్రభువా. ఈ సన్నిధికి ప్రభుత్వం వస్తుండగా మీరే బలపరచండి, తోడుకొని తీసుకురండి. నిబిడని పక్షముగా పాటలు పాడబోతుండగా నిబిడల స్వరాలు మీరు ముట్టండి. పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి, పాటల ద్వారా మీరు ఘనత పొందుకోండి ప్రభువా. మీరు మాతో ఉండి మీరు మాకు సహాయం దయచేయండి. మీరు మాతో ఉండి మమ్మల్ని మీరు బలపరచమని, ఈ కృప చేత మీరు ఆదరించి మీరు కనికరించమని, తోడుగా ఉండమని ఆరాధన ప్రారంభం ముగింపు వరకు క్రమముగా మర్యాదలు జరిగించండి ప్రభువా. ఆరాధన ద్వారా మీరు తగ్గించబడాలి, ఈ నామము హెచ్చించబడాలి ప్రభువా. ఆ రీతిగా మీరు ఆరాధన జరిగించమని, మీ కృప చేత మీరు మరుగుపరిచి భద్రపరచాలి, తోడుగా ఉండమని సహాయం దయచేయాలి. మా కొరకు ఇంత రాబోతున్నటువంటి యేసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామము అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మరి పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుని స్తోత్రం. ప్రభుని సేనాములు అందరికీ వందనాలు. అందరం కలిసి ప్రభుత్వంలో బిగ్గరగా గంభీరంగా దేవుని నామంలో పాడి దేవుని కనపరుస్తాం. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నే పాడద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేద శాంతి గీతం, నే పాడేద శాంతి గీతం, నే పాడేద శాంతి గీతం, నే పాడేద శాంతి గీతం. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన
నీ సిల్వవాల ప్రాణమున్నంత వరకు ప్రాణమున్నంత వరకు ప్రకటించమయ్యా నీ సిల్వవాల ప్రాణమున్నంత వరకు ప్రాణమున్నంత వరకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేదా శాంతి గీతం నీ పాడేదా శాంతి గీతం నీ పాడేదా శాంతి గీతం నీ పాడేదా శాంతి గీతం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదలు వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదలు వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లి అయిన మరచునే నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి నాను. తల్లి అయిన మరచునే నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తట్టి నువ్వనియను నేను, నిన్ను కాపాడవాడకును అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదలు వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, గద్దరులు మెట్టలను వేడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, గద్దరులు మెట్టలను వేడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించగా, నీదు భారమంత మోసి నీకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదలు వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మొదలు వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును.
యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, అపకారములో చేరినవకను, యెహోవా నన్ను చెరలేయను. అపకారములో చేరినవకను, యెహోవా నన్ను చెరలేయను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా పాటయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు జ్ఞానమును ఉపదేశమును ఆలోచనలను గ్రహించే, నాకు జ్ఞానమును ఉపదేశమును ఆలోచనలను గ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నన్ను కాపాడెను, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నన్ను కాపాడెను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ప్రకటించెదనే సువార్తను, సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు, సమయమునందు అసమయమునందు, సమయమునందు అసమయమునందు
సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయం సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు. ప్రియదర్శనమా మరి తనల నుంచి కలవసుకున్నట్లయితే మనం ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరికి కూడా అసాధ్యంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో మనం వినయ భయభక్తులతోనూ శ్రద్ధ హృదయాలతో ఆరాధించాలి. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలంతో కావాలి. ఆయన ఆరాధించు వారు అట్టివారు కావాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా హృదయపూర్వకంగా స్తోత్రం జరుగుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యాలో తెలవాలి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా యేసయ్యా మమ్మల్ని పూర్ణ బలంతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను పరిశుద్ధాత్మ పూర్ణులుగా మమ్మల్ని చేయగలరా. పరిశుద్ధాత్మ వరాలు ఉండగా పరిశుద్ధాత్మ ఫలాలు ఉండగా అయ్యా నీ శక్తి నీ ప్రభావం మేము పొందుకోవాలి. యేసయ్యా అయ్యా ప్రవచించే వరం ప్రార్థించే వరం పాటపడే వరం నాయన నీ మందిరంలో ఏదో ఒక వరాన్ని సంపాదించుకొని బలం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని దేవుని అడగండి. నోరు తెరిచి ప్రభుని అడగండి. చాలా వరాలు ఉన్నాయమ్మా, నానా విధమైన వరాలు కలవు. ఏ వరం కావాలని దేవుని దగ్గర ఆశించి అడుగుతావో అడిగినవన్నీ నీకు ఇస్తాడు. అడిగినవన్నీ నువ్వు పొందుకోగలగాలంటే విశ్వాసంతో అడుగు. పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని అడుగు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 మంచి దేవా మహిమగల దేవా మనోహరుడా సర్వోన్నతుడా సర్వస్వ సంపన్నుడా నీ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా అర్హుడా పూజనీయుడా పూజార్హుడమైన మా దేవా మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం మీ స్తోత్రం. ప్రేమించేదా అధికముగా ఆరాధించెం ఆశక్తితో ప్రేమించెదం అధికముగా ఆరాధించెం ఆశక్తితో
బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు, పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకముతో, పరిశుద్ధ ఆత్మ త్రాగడంతో, పరిశుద్ధ ఆత్మ వరముల చేత, పరిశుద్ధ ఆత్మ నింపుదల మనకి ఇచ్చినందుకై గట్టిగా చెప్పండి కొడదానికి స్తోత్రం చెబుతాం, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసును మరుగు చేసి దివ్యమైన, శ్రేష్టమైన, అతి గూఢమైన మర్మాలు మనకు బయలుపరిచినట్లుగా, దేవుడే నుండి మాట్లాడినట్లుగా మనం మనంతా హస్తాలు చాచి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఆరాధించిన తన బిడ్డలను, సంఘ బిడ్డలను, ప్రాంత ప్రజలను దేవుడు నడిపించి, దేవుడు తోడుకొని, దేవుడు తీసుకొని వచ్చినట్లుగా దావీదు కీర్తన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి. వందనాలయ్యా. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అవును నాయన, అవును నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అవునయ్యా, స్తోత్రం. వందనాలయ్యా, వందనాలు. అవును నాయన. హల్లెలూయా. వందనాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మన క్రమ ప్రకారం అందరూ లేచినబడి దావీదు కీర్తన మనం చదువుతున్నాం. అందరూ లేచి నిలబడదాం. దావీదు కీర్తన 9వ అధ్యాయం మొదటి నుండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు దేవుడవు నీవే. నీవు మనుషులను మట్టికిని
మార్చి ఉన్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవు ఇచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఉన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. పర్వత చేత వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చిక గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్యములు 70 దినములు అధికములు ఎన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవమును ఆశయమే దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము. ఎంతవరకు తిరుగకయుందువు. నీ సేవకులను చూసి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును భవించినట్లు ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడు దావీదు కీర్తన మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇలా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజంగా మన జీవితాలలో దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో మేలులు దేవుడు చేస్తూ దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. కానీ మనము బ్రతికినంత కాలం, భూమి మీద మనము జీవించినంత కాలం మనం దేవునికి లోబడి దేవుని చిత్తానుసారముగా మనము జీవించువారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆదరించి ఆశీర్వదించువాడై ఉంటాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదివిన 9వ కీర్తనలో ఆఖరి చరణంలో ఆఖరి లైన్, ఆఖరి చరణం, మా చేతి పనిని మా చేతి పనిని మాకు స్థిరపరచుము. స్థిరపరచుము, మా చేతి పనిని మా చేతి పనిని స్థిరపరచుము. స్థిరపరచుము. చాలు చాలు పిల్లరా, మరి దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే, దేవుని కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు అంటే, దేవుని ఆశీర్వాదాలు మనకు కనపడాలి. లేదా దేవుని కృప మనకు కనపడుతూ ఉండాలి. కాకపోతే మన చేతి పని స్థిరపరచడం, మన చేతి పని ద్వారా మనకు మేలు కలగదు. కలిగింది అంటే కనపడాలి. ఈ వారం ప్రార్థనకి వెళ్ళాం, ప్రార్థన చేసుకున్నాం, మళ్ళా వచ్చే ఆదివారం వరకు కష్టపడి పని చేశాం. మన చేతి పని ఎంతవరకు స్థిరపడింది, ఎంతవరకు ఆశీర్వదించబడింది అనేది దేవుడి పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన తెచ్చుకోవాలి. దేవుని నమ్ముకొని దేవుని సహవాసానికి వస్తూ జీవిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడతాం, ఆహారానికి ఇబ్బంది పడటం, సరైన వస్త్రం లేకుండా ఇబ్బంది పడడం, అలా ఉంటే మన చేతి పని స్థిరపడదు. అలాగా ఆర్థికంగా సరైన వస్త్రం లేకుండా, సరైనటువంటి పోషణ లేకుండా మనం బాధపడితే దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి అపకీర్తది. కారణం ఏంటంటే నీ చేతి పని స్థిరమైనదిగా ఉండాలి. నీ చేతి పని ఆశీర్వదకరంగా ఉండాలి. అందుకంటే 127వ కీర్తన అంటారు చక్కని మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, నీ చేతుల పని నువ్వు అనుభవిస్తావు. మనం అనుభవించకుండా లోకానికి పోలైపోతుంది అనుకోండి, వ్యర్థమైన వాటి ఖర్చు అయిపోతుంది అనుకోండి, అంటే నువ్వు సరిగా దేవునిలో స్థిరంగా లేవన్నమాట. నీలో ప్రార్థన లేదు, నీలో భక్తి లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో స్థిరత్వం లేదు. అర్థమైనా? భారభరితమైన ఆత్మ నీలో లేదు. కాబట్టి నీ చేతి పనిని ఏం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకు వస్తారు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, దేవుని సన్నిధికి వస్తారు కానీ, లోక సంబంధమైన ఆశలు సావు, శరీర సంబంధమైన ఆశలు సంపుకోలేరు. అందువల్లే వారి చేతి పని అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతా ఉన్నాయి. వృద్ధాకు ఖర్చు పెడతా ఉంటారు, వేస్ట్ ఖర్చు. నచ్చినటువంటి వస్తువులు కొంటూ ఉంటారు, వ్యర్థమైనవి కొంటూ ఉంటారు, నిష్ప్రయోజనమైనటువంటి వాటి కొరకు వారి కష్టార్జితము ఏర్పరుస్తూ ఉంటారు. ఎంత భయంకరం కదండి. కాబట్టి పిల్లరా, మనం జ్ఞానం కలిగి మన చేతుల కష్టార్జితను మనము వినియోగించే వారుగా ఉండాలి. అంతేగాని జ్ఞానం లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా మనం ప్రవర్తించినట్లయితే మన కష్టార్జితం అంతా కూడా ఏమవుతుంది? ఏమైపోతా ఉంటుంది, వ్యర్థమైపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అల్పమైన ఆహారం కొరకు
ఖర్చు పెడతావచ్చు. అంత భయంకరం. ఏం తింటే మన జీవితం తెల్లారిపోదండి. ఏం భోజనం చేస్తే మనం పోషించబడమండి. ఈ రోజున ఇళ్లలో భోజనాలు ఉంటున్నా, ఇద్దరం పనికి వెళ్తున్నాం కాబట్టి భోజనం టైం నాకు లేదు, ఆ శక్తి నాకు లేదు. ముందుగానే ఫోన్ చేసి చెప్తారు, కొత్త దమ్ బిర్యానీ ఎత్తున్నా, ఫ్రాన్స్ కర్రీ ఎత్తున్నా, చికెన్ ఫ్రై ఎత్తుకున్నా, చికెన్ 65 ఎత్తుకున్నా. పేర్లు చూడండి అంత గమ్మత్తుగా ఉంటుంది. అంటే ఏంటి? నీ చేతుల కష్టార్జితము లేదా స్వల్పమైన వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు, నిష్ప్రయోజనమైన వాటి కొరకు హెలిపరుచుకుంటున్నావు. నీ చేతుల కష్టార్జితము చేయడానికి దేవుడు ఎంత శక్తినిచ్చాడు, దేవుడు ఎంత బలమిచ్చాడు, దేవుడు నీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు పోవడానికి రావడానికి ఎంత దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. అలాంటి దేవుని మర్చిపోయి కష్టార్జితమవుతున్నారా లోకానికి, లోక సంబంధమైన వాటికి, శరీర సంబంధమైన వాటికి ఎంత కూర్చేవారిగా ఉంటున్నారు. చాలా విచారం. ఈరోజు నీటి భావాలు వచ్చినాయండి. ఎవరు అన్నారంట, ఏనాక నీ మొహం అంటుందా, నీ మొహం అంటే అయిపోతుంది, ఎన్ని బాగాలేదన్నారంట. అమ్మాయ మరి ఎన్ని పోవాలంటే ఏం చేయాలి? ఈ అమ్మాయిని అడగదు. ఆ అమ్మాయి బ్యూటీ భావాలు పెట్టింది, అడిగిన అమ్మాయి పెట్టింది. ఏదైనా కానీ 2 రోజులు వస్తే నేను ఫేస్ వాష్ చేస్తాను, ముఖాన్ని శుభ్రం చేస్తాను. అక్క వెళ్ళింది, మొత్తం ఫేస్ వాష్ చేసేసింది. ఎంత 1500. ఇప్పుడు ఈ అందం కొరకు, ఈ సౌందర్యం కొరకు కష్టార్జితాన్ని ఎంత భయంకరమండి. ఏం చేయాలో ఏం పిల్లలు ఇవంత అయ్యారు, పిల్లలు పెళ్ళికి వచ్చారు, ఇంకేం చేయాలో, ఇంకేం చేసి సౌందర్యాన్ని పెంచుకోవాలో ఏం లేదండి. మనసు మన స్వాధీనము లేక సాతాను సంబంధమైన ఆలోచనలోకి వచ్చేసి మన కష్టార్జితమును వేయపరుచుకుంటున్నాం. మన చేతుల కష్టార్జితము మనం అనుభవించాలి, మన పిల్లలు అనుభవించాలి, మన కుటుంబం క్షేమకరముగా ఉండాలి. అవన్నీ మర్చిపోతారండి. అవన్నీ పక్కన పెట్టి ఈ ఆలోచన నేను బాగుండాలి. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. అవి చూసుకుంటా ఆ వ్యక్తిలాగా నేను ఉండాలి, ఆ వ్యక్తిలాగా నా హెయిర్ స్టైల్ ఉండాలి, నా ఫేస్ స్టైల్ ఉండాలి అని ఎన్నో విధాలుగా తన చేతుల కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అలాగా ఉండవద్దు అని ప్రభు పేరట, ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాం. సహోదరా, సహోదరి, మనం దేవుని కొరకు జీవించే వారముగా మనం ఉండాలి. దేవునిలో మన జీవితాన్ని కొనసాగించుకునే వారముగా మనం ఉండాలి. అంటే మన కష్టార్జితము మన ఇంటి కొరకే, మన బిడ్డల కొరకే మనం ఇచ్చించుకోవాలి. మనకు శక్తినిచ్చి, బలమిచ్చి, ఆరోగ్యమిచ్చినటువంటి దేవునికి మన స్తుతులు చెల్లించుకొని దేవుని కనపరుచుకునే వారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని బహుగా ఆదరిస్తాడు, దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తే ద్వారక అనే ఒక అమ్మాయి ఉంది. ద్వారక అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? చేతి పని చేసిందండి.
చేతి పని చేసి మొక్కలకు తయారు చేసింది, మొక్కలకు తయారు చేసింది, సలిపనీలు తయారు చేసింది. చేస్తూ తన చేతుల కష్టార్జితమును దేవుని కొరకు ఉపయోగించేది, దేవుని పని కొరకు ఉపయోగించేది, దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగించేది, తన కొరకు తన యొక్క కుటుంబం కొరకు ఉపయోగించుకునేది. అందుకని దుఃఖాలు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోరకా చేతి పనిని దేవుడు గొప్పగా దీవెనకరముగా దేవుడు మార్చివేశాడు. మనం దీవించబడాలి, మన చేతి పని దీవించబడాలి, మన చేతి పని ఆస్వాదించబడాలి అంటే మనము దేవుని కొరకు ప్రయాసపడాలి, మన కుటుంబం కొరకు మనము హెచ్చించు వారముగా ఉండాలి. అంతేగాని వ్యర్థమైన వాటి కొరకు, స్వలాభంలో కలిగించే వాటి కొరకు, నిష్ప్రయోజన వాటి కొరకు మనం ఖర్చు పెడితే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితం ఏమైపోతుంది, పాడైపోతుంది. మనం అనుభవించే వారముగా ఉండలేము, మనం తృప్తి పొందే వారముగా ఉండలేము. కాబట్టి కదా మనం ద్వారకాలే మన కష్టార్జితమును మన కుటుంబం కొరకు హెచ్చించు వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాలు పుట్టేదంటండి, జ్ఞానాలు పుట్టేదంట. చేతి పని ద్వారా ఎంతో సంపాదించేదంట. మన చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి అంటే మన చేతి పని ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని వ్యర్థముగా ఖర్చు పెట్టగాక మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన బిడ్డల యొక్క చదువుల కొరకు, మన బిడ్డల యొక్క ఒక మంచి విధానము పెంచు విధానం కొరకు మనం హెచ్చించు వారుగా ఉన్నట్లయితే మన బిడ్డలకు ఆశీర్వాదం, మనకును ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడు బైబిల్ మాట తలంపు చేస్తాను, చదివి సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన మాట పిల్లరా, చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 128వ కీర్తన 2వ చరణం చదవండి. 128 2వ చరణంలో చక్కని మాట రాయబడింది కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించినప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. చాలా మంది ఈ రోజుల్లో వారి కష్టార్జితాన్ని పురుషులైతే వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు, త్రాగుడు ఖర్చు పెడుతున్నారు, జలసాలు ఖర్చు పెడుతున్నారు, భయంకరమైనటువంటి వాటి కొరకు ఖర్చు పెట్టి కుటుంబాన్ని వస్తు పెడుతున్నారు. నేను కలగట్లా వారు ధన్యులు కానీ కాలేకపోతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చెమటగార్చి ఎండనక వాడనక ప్రయాసపడుతున్నారు. అంత ప్రయాస ఎవరి గంట 2 గంటల్లో చేస్తున్నారు. ఎంత భయంకరం ఖర్చు చేసుకుంటున్నారు. అలాంటి వారికి మేలు కలగదు, వారు ధన్యులు కాలే. వారికి మేలు కలగాలి, వారు ధన్యులు కావాలి అంటే వారి కష్టార్జితం వారే అనుభవించాలి, వారు తృప్తి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రం కూలి మనకు వచ్చినప్పుడు, ఆ పని జీతం మనకు వచ్చినప్పుడు దేవుని వందనాలు చెప్పాలి. అయ్యా, ఈ రోజంతా పని చేసే శక్తి నాకు ఇచ్చావు, బలము నాకు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. ఇది ఈ రోజు నా కష్టార్జితం నా చేతిలోకి వచ్చిందయ్యా. ఈ కష్టార్జితమైన మరి ఈ రూపాయిని నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు నేను హెచ్చించినట్లుగా, నేను ధన్యుడగినట్లుగా, మేలు కలిగినట్లుగా ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకోగలిగితే
దేవుడు నిత్యముగా మనము ధన్యులుగా దేవుడు మారుస్తాడు. ధన్యకరమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని అమర్చువారుగా ఉంటాడు. అలాగ ఉండడానికి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి అర్పించుకున్న వారముగా, దేవునికి మొరపెట్టే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట తలంపు చేస్తాను, సరి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. 26:12వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచదవు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిలో సఫలపరచదవు. మా పనులన్నిటిలో, మా కష్టార్జితం అంతటిలో దేవుడు ఏం చేస్తాడ? సఫలపరుస్తాడు. దేవుడు సఫలపరచకపోతే మన వల్ల ఏం కాదు. ఆయన మన పనులన్నిటిలో, మన కష్టార్జితం అంతటిలో ఆయన సఫలపరచు వారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ప్రభువుని అడగాలి. అయ్యా, నేను పనికి వెళ్తున్నాను, నాతో నువ్వు నా ప్రభువా, నాతోనే ఉండయ్యా. ఇవో ఎండలో పని చేస్తున్నా, ఎండ దెబ్బ తగలకుండా ఈ రెక్కలతో నన్ను కప్పు. ఇవో రాత్రి కూడా పని చేస్తున్నా, నిద్ర రాకుండా నాకు వెనుకమను దయచేయి ప్రభువా. నా పని అంతా నువ్వు సఫలం చేయాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, మన కష్టార్జితము, మన చేతుల యొక్క పని వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మనం దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. భక్తిని మనం కలిగి ఉండాలి. విశ్వాసత మనం కలిగి ఉండాలి. ప్రార్థన భావాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవునిలో మనకు భావభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితము మనమే అనుభవిస్తాం. అవే హల్లెలూయా. కొంతమంది వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి గంట బతుకుతూ ఉంటారు. అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు రానే. ఎవరి మీద మనం ఆధారపడకూడదు. ఎవరెవరు ఇస్తారేమో, అమ్మోళ్ళు ఇస్తారేమో, మా అత్తోళ్ళు ఇస్తారేమో, మా అక్కోళ్ళు ఇస్తారేమో, మా అన్నోళ్ళు ఇస్తారేమో, అవన్నీ ఆధారపడకూడదండి. దేవుని పిల్లలం మాత్రం. ఆమె హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో సింహ పిల్లలు ఆకలి కలిగి ఉంటాయేమో గాని నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నటికీ ఆకలి కొనరు, ఏమి కొలువు కలిగి ఉండదు. కారణం ఏంటంటే మనకు దేవుని పిల్లలము, దేవుని నామములో రక్షించబడిన వారు, దేవుని యొక్క రక్తములో కలగబడిన వారు, దేవుని యొక్క నామములో బాప్తిస్మం పొందిన వారు, దేవుని నామములో సంఘములో చేర్చబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. అందుకు చాలుబడి దేవునికి స్తోత్రం చేయాలి. ఎవరు మా నాన్న కొడుకైతే అవ్వచ్చు, మా అమ్మ బిడ్డనైతే అవ్వచ్చు అని వాళ్ళకంటే కూడా దేవుని బిడ్డలని. హల్లెలూయా. సాగు వచ్చిన ప్రారంభ దినాల్లో చాలా కష్టపడ్డానండి. సరైన భోజనం ఉండేది కాదు, సరైన పూర్వం ఉండేది కాదు. అట్లని మా అమ్మ నాన్నవాడు లేనుంటే అట్టగారు అన్నీ ఉండేవాడికి. అట్టగా మా అత్తవాడు లేనుంటే వాళ్ళు కూడా ఉన్నాయి, అందరూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఏమడిగేవాడు కాదు, అడగడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఏంటంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నేను దేవుని ఏంటి అడిగేవాడిని, ప్రభువా ఏంటయ్యా చిన్న వయసులోనే, ఎవరి వయసులోనే, వివాహం కాకముందే నీ సావుకులను పిలుచుకున్నావు, ఏంటి ప్రభు కష్టం? నీ పిలుపు నిరంతకమైందా? నీ పని నిష్ప్రయోజనమైందా? లేకపోతే నేను నీ పని సరిగా చేయట్లేదా? ఏంటి ప్రభు అని దేవుని ప్రశ్నిస్తూ ఉండేవాడు.
దేవుడు అడుగుతూ ఉండేవాడు. నిజంగా దేవుడు చాలా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సైకిల్ వేసుకొని సైకిల్కి ఒక డాగ్ ఉండేది. ఎప్పుడు కూడా పరిచయకి వెళ్ళేవాడిని. వరవారి పాలెమో, వాపవారి పాలెమో, వాడరేమో, గౌరవారి పాలెమో, దేవనోతో, ఏదో ఒక ఊరు. కానీ టౌన్లో మాత్రం వచ్చేవాడు కాదు. ఏంటంటే టౌన్లో నేను చదువుకుంది ఇక్కడే, నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు, నా క్లాస్మేట్స్ అంతా కూడా. ఈరోజు కూడా అప్పటి దగ్గరికి వెళ్ళని మేము అందరం ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, 100 రూపాయలు సాయం చేయమని ఎవరిని అడిగేవాడు కాదండి. మా బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, మా ఇంటి దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కాదు. ప్రార్థన చేసుకొని దేవుని పనికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకొని సైకిల్లో కూడా తిరిగేవాడిని. ఇలా సాయంత్రానికి దేవుడు నా అవసరాలన్నీ తీర్చేవాడు, నా కర్మని తీర్చేవాడు. నా కష్టార్జితము నేను అనుభవించినట్లుగా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసేవాడు. ఆమె హల్లెలూయా. ఇలా మీరు కూడా దేవుని ప్రజలు, మనం దేవుని సొత్తు అయినటువంటి జనులు, మనం దేవుని అడగటమే. ప్రభా నిన్ను నమ్ముకున్నాను, నువ్వు నాకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మా అమ్మ మా నాన్న అడిగి, మా అత్త మామను అడగను, నిన్నే అడుగుతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయాలని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అసఖ్యము కానీ ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది యెషయా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు, నా పనంతా కూడా నీవేం చేయాలి? సఫలం చేయాలి. సఫలం చేయాలి, అనుకూలపరచాలి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోపల సాగుతుంది, అంత పరిగెత్తినా పొయ్యి కాడకి తింటూ రాదంటండి. ఎంత కష్టపడినా పరిగెత్తి పొలం పనులు చేసినా పొయ్యి మీదకి తింటూ రాదు. అంటే అన్నవాళ్ళు కూడా స్తోమత ఉండదంట, లోక సామెత. కానీ దేవుని అడిగి మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మన దేవుడు మనల్ని పోషిస్తాడు. మన దేవుడు మన చేతుల కష్టార్జితమును ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెడుగుమారి తరపు చేస్తాను, సవిని సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం తలంపుకు తెచ్చుకుందాం. 3:7 వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. నేను నాటితిని, 3:7వ వచనం. కాబట్టి అది కాబట్టి వృద్ధి చేయు దేవునితోనే కానీ నాటు వారి వలనైనను నీరు పోయి వారి వలనైనను ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా అమ్మా, నాటు వల్ల ఏం కాదు, నీళ్లు పోసే వారి వల్ల ఏమి కాదు, దేవుని వల్లే. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఎమ్మలేదు నేనంత సంపాదిస్తాను తెలుసా, నేను రోజు పరిగెత్తి ఎంత వచ్చిందో తెలుసా. ఎంతో తెలుసుకో. దేవుని కృప లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే, దేవుని భద్రత లేకపోతే, దేవుని సహాయం లేకపోతే ఏమండి ఎంత చేసుకో, ఎంత వచ్చినా నీ చేతికి కనపడకుండా వెళ్ళిపోతావు, ఖర్చైపోతావు. అని దేవుని యొక్క సహాయం మన ఎలా ఉండగలిగితే, దేవుడు మనకు సమృద్ధి కలిగలిగితే ఆపగలిగిన వాడు ఎవడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు మలాకీలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సముద్రాన్ని మనం దేవునికి పొదిగిస్తే దేవుడు ఆకాశ వాకిళ్ళు ఎక్కుతాడట, ఆకాశ ద్వారా తెరుస్తాడట.
పట్టజాలని ఆశీర్వాదముల చేత దేవుడు మనలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలా చదువు నాటేవాడిని ఏమి లేదు, నీళ్లు పోసేవాడిని కూడా ఏమి లేదు. మరి అవుతుంది శక్తినిచ్చి ఆరోగ్యమునిచ్చి మనం నడిపించి పని చేయించే దేవునిది. దేవుని ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుని వల్లే మనం మేలు పొందుకోవాలి, దేవుని వల్లే మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారికి దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. ఏం పేరు చెప్పండి? 2 కుమారుల పేరు కయ్యోను, హేబెలు. 2 ఒకరేమో వ్యవసాయం చేస్తాడు, ఒకరేమో గొర్రె మేకలు ఎడ్లను గాడిదలను వేపుకుంటూ ఉంటాడు. వీరిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. మనం ఎంతగా ఆశీర్వదించిన దేవునికి, ఇంతగా మనకు సహాయం చేస్తున్న దేవునికి మొక్కుబడులు ఇస్తే బాగుండిద్దని ఆలోచన చేసుకొని అన్న బయలుదేరొచ్చాడు. అన్నని తెలియకుండా తమ్ముడు కూడా బయలుదేరొచ్చాడు. అన్నేమో భూ పంటలో కొంత తీసుకొని దేవునికి అర్పణ చేయబోయాడు. తమ్ముడేమో తన మందలని త్రొవ్విన వాటిని దేవునికి సమర్పించడానికి వచ్చాడు. పిల్లలకి మనం గమనం చేస్తే అన్నకు స్వార్థం ఏర్పడింది. అన్నకి ఏం ఏర్పడింది? స్వార్థం. ఈ రోజున కుటుంబంలో చిన్నోడు పెద్దోడు ఎవరైనా కొంచెం డెవలప్ అవుతుంటే అన్నదమ్ముల్లో కానీ అక్కజీరులో కానీ వాళ్ళకే ఏమొచ్చింది? ద్వేషం వచ్చేసి వాళ్ళకే పాపాలు వచ్చేస్తాయి, అసూయలు పెరిగిపోతాయి. ఇవి ఎట్టైనా పాత్రకి కావాలి, ఎట్టైనా లాస్ అయిపోవాలి అని ప్లాన్ చేసి ఏదో ఒకటువంటి గొడవ, ఏదో ఒకటువంటి శోధన తమ్ముడైతే తమ్ముడి మీదకి, అన్నైతే అన్న మీదకి విసుగొలుపుతూ ఉంటాడు. ఇది సాధారణ మనసు. కయ్యేరు ఏమేరు కూడా ఇద్దరు ఎవరు దేవునికి అర్పించి వెళితే బాగుండేది. కానీ అన్నకి తమ్ముడి మీద ఏం కలిగింది? అసూయ కలిగి, నేను దేవునికి ఇచ్చాను, వాడు దేవుడికి ఇస్తే, ఒకవేళ దేవుడు వాడి దహనమని స్వీకరిస్తే నేను ఒట్టోనైపోతాను, గడ్డునైపోతాను. అసలు ఒక్కడి ఇస్తే ఎదిరిగా ఉంది అని ఆలోచన చేసి లేదా తమ్ముడిని ఒకే ఒక దెబ్బకి సంపేసి రక్తమార్చేశాడు. రక్తం సిందించాడు, దేవుని చనిపోయాడు. కయ్యోను ఏమి అన్నట్టుగా నైవేద్యాన్ని దేవుడికి అర్పణ చేస్తున్నాడు. ఇది నా చేతులు కష్టాతీతమయ్యా, నేను కష్టపడి పండించిన పంటయ్యా, నేను స్వీకరించి నన్ను ఆశీర్వదించుకోవాలని ప్రార్థన చేస్తాను. వెంటనే దేవుడు అంటున్నాడు, అయ్యోను నీతో పాటు బలి అర్పించడానికి వచ్చి మీ తమ్ముడైనా హేబెలు ఎక్కడ? వెంటనే కయ్యోను అంటాడు, నా తమ్మునికి నేను హాబెలు వాడినా అప్పుడు వాడిని నడుతున్నావేంటి? అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతుల కష్టార్జితం నేను స్వీకరించను. కారణం ఏంటంటే నీ చేతులకు రక్తమైపోయి, రక్తమైపోయింది. నీ తమ్ముడి రక్తము నేల నుండి నాకు మొరబెడుచుదని మొరబెడుచు. చాలా మంది అక్రమంగా సంపాదించారు. పనులకి వెళ్ళరు చాలా మంది. పనులకి వెళ్ళకుండా పెద్ద లీడర్లాగా, పెద్ద రౌడీలాగా తిరుగుతూ ఉంటారు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కయ్యం చేసిన పని రక్తం, ఆత్మహత్య, సుపారీలు తీసుకొని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కష్టార్జితం కాదు, అది రక్తముతో కూడిన ఆస్తి, రక్తముతో కూడిన డబ్బు.
అది నీ కుటుంబానికి క్షేమం కా, అది నీ బిడ్డలకు క్షేమం కా. దానివల్ల నీకేమాత్రం ప్రయోజనం కలగలే. ప్రయోజనం కలగాలి అంటే, మన పని సఫలం కావాలి అంటే, మనం దేవుని బిడ్డలుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. పని గడుపుతున్నాను, పని చేసే ప్రారంభం ముగింపు వరకు నీ శక్తిని, నీ బలం నాకు దయచేయని ప్రార్థన పూర్వకముగా మనము మన కష్టార్జితము సంపాదించుకున్నట్లయితే నిశ్చయముగా అది మనకు మేలు కలిగించేదిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది మనకు దీవెనకరముగా ఉంటుంది, అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. రెట్టింపైనటువంటి కృపను దేవుడు మనకు కలుగు చేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొక్క నాటింది, నీళ్లు పోసింది నువ్వైనను, లాభనిచ్చేది దేవుడే. పని చేసినా నీవే, పొలం వెళ్ళినా నీవే, వేడి పనికి వెళ్ళినా నీవే, ఏ పని చేసినా నీవే, కానీ ఫలితము దేవుడిది, దేవుడి. ఆమేన్, హల్లెలూయా. మనం సాయంత్రానికి కూలి చేతి రాగానే దేవుడికి వందనాలు చెప్పాలి. అయ్యా, ఈ 500 సంపాదించడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. నిశ్చయముగా ఈ కష్టార్జితము నా కుటుంబ క్షేమము కొరకు నేను వినియోగించే బాధ్యత నాకు దయచేయండి. ఇది అర్థం కాకూడదు, ఇది హాస్పిటల్ పాలు కాకూడదు, రోగాలకో నొప్పులకో ఖర్చు పెట్టేదిగా ఉండకూడదు. ఇది నా కష్టార్జితం, నువ్వు ఇచ్చిందయ్యా అని నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టార్జితంలో నీ రాబడి అంతటిలో ఏ రోజు ఎంత వచ్చిందో అంతటిలో దేవునికి అక్కడ పెట్టాలి. దేవునికి ఇచ్చేసా, అప్పుడే నీ కష్టార్జితం నీకు ఆశీర్వాదకరంగా మారింది. ఇది మొత్తం నాదే, నేను కష్టార్జించింది, నేను సంపాదించుకున్నాను, నేను నా కుటుంబానికి వాడుకుంటానంటే అదేమాత్రం నిక్షేమం కానే. నీకు ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి నేను నడిపిస్తున్నా దేవుని కొరకు నువ్వు ఏం చేయాలి చెప్పండి రా, ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి సమర్పించి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. మనల్ని దేవుడు క్షేమకరమైనటువంటి ఆశీర్వాదముల చేత మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరచువారుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యాన్ని అపొస్తలుల పౌలు గారు రాశారు. అపొస్తలుల పౌలు గారు గారాలు గుట్టి, గారాలు పనిచేసి, చేతి పని చేసి దేవుని పరిచర్య చేశాడు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇస్తూ దేవుని మహిమార్థముగా తను పాటుపడ్డాడు. నువ్వు ఎలాగున్నా, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మన మనస్సుకు మనం తెచ్చుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, మన చేతుల కష్టార్జితము మనం ఏం చేయాలి? అనుభవించు వారు అర్థం కాదు. 2, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలతో అంటాడు 127, నీ భోజన బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారు. భోజనపు బళ్ళ చుట్టూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అంతగా దేవుని కృప, దేవుని కాపుదల దేవుడు నీతో ఉంచుతాడు. అది మాత్రమే కాదు, నువ్వు చేసే పని అంతటిని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు, సఫలపరచు వాడిగా ఉంటాడు. 4వదిగా, నీళ్లు పోసినా, నువ్వు నాటినా అది ఫలించనే ఫలించాలి అంటే దేవుని కాపుదల, దేవుని సహాయం ఉండాలి.
అంత పని చేయడానికి ప్రయత్నం చేసి పరిగెత్తినా నీ వల్ల ఏం కానే అర్థమైందా? దేవుడు సహాయం ఉండాలి, దేవుని సహాయం ఉండాలి, లేకపోతే మన వల్ల ఏమి కాదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తానుసారముగా జీవించి మన చేతి పనిని మనము తృప్తి పొందినట్లుగా, మేలు పొందినట్లుగా ఏం చేయాలి? మనం అనుభవించు వారముగా ఉండాలి. ఒక మహానుభావుడట మంచి కూర తెచ్చుకున్నాడు, మంచిగా భోజనం వండుకొని ప్రార్థన చేస్తున్నాడట. భగవా ఆ ప్రార్థన ఆలకించయ్యా, నువ్వు నాకేమీ లేదు కానీ నేను కష్టపడ్డాను, పని చేసుకున్నాను, డబ్బులు తెచ్చుకొని నువ్వు భోజనం వండుకొని తినబోతున్నాను అన్నాడట. దేవుడు ఏమీ లేదంట, కష్టపడ్డాడంట, పనికి వెళ్ళాడంట, రూపాయి ఇచ్చిందంట, ఆ రూపాయి ద్వారా మంచి భోజనం వండుకొని తింటున్నాను అన్నాడు. ఇలా కళ్ళు మూసేసరికి తన ప్రాణమే పోయిందంట, మరణించాడండి. ఆ భోజనం దేవుడి చిన్నని జ్ఞాపకం చేసుకుంటూ భోజనం చేసేవాడేమో, నువ్వు ఇలా నేను కష్టపడ్డా, నేను రూపాయి తెచ్చుకున్నా, నేను వండుకొని తింటున్నా, ఇది నా కష్టార్జితం అన్నాడంట. కానీ నిశ్చయముగా తన కష్టార్జితం తను అనుభవించలేకపోయాడు, భుజించలేకపోయాడు. ఎంత భయంకరం! అలాంటి స్థితి మనం కొనుక్కోవద్దు, అలాంటి గర్వం మనం కొనుక్కోవద్దు, అలాంటి తిరస్కరించే మనస్సు మనం కొనుక్కోవద్దు. ఇప్పటికి ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళు. ఏంటంట, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేమి ఇచ్చాడు. మూర్ఖులైనటువంటి ప్రజలు ఇంకా ఉన్నారండి. ఏమిచ్చాడా? ఆరోగ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడా? శక్తినిచ్చాడు. ఏమిచ్చాడా? పనికెళ్ళే స్తోమత, ఆరోగ్యం దేవుడికి ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చింది కదా. అదంటాడు 1 కొరింథీ 3:7 అంటాడు, నాటిగా నీళ్లు పోసినా నిష్ప్రయోజనమే, దేవుని కృప ఉంటేనే నాటబడిన చెట్టు పెరుగుతుంది, నీళ్లు పోసే చెట్టు ఫలాలు ఇచ్చింది. అది ఇవ్వాలి అంటే దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నువ్వు సంపాదించుకోవాలి, నీ పిల్లలు పెద్దవాళ్ళు చేర్చుకోవాలి, నీ పిల్లలు ప్రయోజకులు కావాలి, నీ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత పరిస్థితులకు రావాలి అంటే నీకు ఆరోగ్యం కావాలి, నీకు బలం కావాలి, పనికెళ్ళి స్తోమత రావాలి, పనికెళ్ళి జ్ఞానం రావాలి, పనికెళ్ళి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలి. అప్పుడే ఉపయోగించి, అప్పుడే నువ్వు సంపాదించుకోవాలి, అప్పుడే నీ కుటుంబ అవసరాలన్నీ తీర్చాలి. ఇవన్నీ దేవుడు వల్లే సాధ్యం. దేవుడు వల్లే సాధ్యం. అర్థమైంది? మన వల్ల ఏమి కాదు. అది అంటాడు చదువుకునే కీర్తన భాగంలో, ఉదయమున గడ్డి పచ్చగా ఉంటుంది, సాయంత్రం కోసిన తర్వాత వాడిపోతుంది. అర్థమైందా? మనము దేనికి పనికిరానటువంటి వ్యక్తులు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి వారు, అన్నిటి మీద బుడగలాంటి వారు, ఆవిరి వంటి వారు. కాబట్టి మనం ఏ విషయంలో ఎలవేగక, ఏ విషయం తిరస్కరించే వారు కాకుండా దేవునికి మనం రోజు ఏం చేయాలి? వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పుకోవాలి, దండం పెట్టుకోవాలి. అయ్యా, రాత్రంతా చచ్చిన వారిగా పడిన వందనలు జీవమునిచ్చి బ్రతికించావు, నీకు వందనాలు. ఈరోజు పనికెళ్ళే శక్తి, స్తోమత, ఆరోగ్యం నాకు దాయిచ్చే ప్రభు. దేవుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి నువ్వు అడుగుపెట్టగలిగినట్లయితే, దేవుడు అడగగలిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవే అనుభవిస్తావు. సహోదరి సహోదర,
చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీ కష్టార్జితము వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టాలి. ఎవరి బిడ్డలు కూడా చెప్తున్నాను, మీ నాన్న మీ అమ్మ కష్టపడే ధనాన్ని వ్యర్థముగా వేస్ట్ చేయబాకండి, వృధా చేసుకోబాకండి, మ్యాచింగ్ వాడబాకండి. చదువు బట్టి మ్యాచింగ్, రబ్బర్ బ్యాండ్, పక్క పుల్లు వేస్ట్ ఖర్చు పెట్టాలి. మనం ఎలా ఉన్నా మన జీవితం దేవుడు కొనసాగిస్తూనే ఉంటాడు. ఎలాగున్నా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. లోకం మెప్పు పొందడానికి, లోకంలో అందంగా కనబడడానికి నీ కష్టార్జితం వ్యయపరచబాకండి. చేతులు జోడించి మనం చేస్తుంది. చాలా జ్ఞానం కలిగి బ్రతకాలి, వివేకము కలిగి బ్రతకాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి వివాహాలు రాబోతున్నాయి, పెళ్లి చేసే రోజులు రాబోతున్నాయి. బిడ్డల కొరకు నువ్వేమి పక్కన పెట్టావు, ఏమి నువ్వు కోరుకుంటావు ఒకసారి ఆలోచించే. ఇంకా లగ్జరీగా బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు లోక సంబంధమైనటువంటి ఆకారాన్ని అలంకారాన్ని అలంకరించిన బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? అన్ని మర్చిపో. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు పాటుబడి తండ్రిగా, పాటుబడి తల్లిగా మీరు ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనం చేస్తున్నాను. అప్పుడే మన కష్టార్జితములు దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు, దేవునికరంగా మారుస్తాడు. ఆమె హల్లెలూయా. కొంతమంది ఇళ్ళు అయితే పిల్లలు ఎట్టుబడి తట్టుకుంటారు, తల్లి మాత్రం పిల్లల కంటే అందంగా కనపడతా ఉంటుంది. పిల్లలేమో అట్టుబడి తట్టుకుంటారు, సరైనటువంటి బట్టలు ఉండదు వాళ్ళకి, సరైనటువంటి తలకు నూనె ఉండదు, సరైనటువంటి పొజిషన్ ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అంత టాయిలెట్గా నిలిపిద్దు. భయంకరమైన కుటుంబాలండి. అలా ఉండవద్దు అని చేతులు జోడించి మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబం కొరకు మనం పాటుపడే వారంగా ఉండాలి, కష్టపడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని దేవుని చిత్తానుసారముగా మనం జీవించువారముగా ఉంటే మన బిడ్డలను, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. బ్లెస్సింగ్ చేయబడే కుటుంబముగా దేవుడు ఉంచుతాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాడు. కాబట్టి మనందరినీ దేవుడు బాగుపరచు నిమిత్తమై, మనందరికీ దేవుడు సహాయం చేయ నిమిత్తమై, మనందరి యొక్క కష్టార్జితము వ్యర్థము కాకుండా నిమిత్తమై తనకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు 3 మేకుల మధ్య ఎవరు తీయబడ్డారు? రూపముల ఆకారమును కోల్పోయి తన ప్రాణముని దానముగా పెట్టాడు. ఎందుకు తెలుసా? మనల్ని ఆస్తివంతులుగా చేయడానికి, మనల్ని దీవెనకరమైన కుటుంబాలుగా మార్చిన నిమిత్తమై ఆయన దరిద్రుడుగా మారిపోయాడు, మనల్ని ధనవంతుడుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు వారి వైపు చూస్తాయా, నా కొరకు నువ్వు దరిద్రుడిగా మారిపోయావు, నేను ధనవంతులుగా చేయడానికి నీ రక్తమును నా కొరకు సిందించావు, నీ ప్రాణమును దానిగా పెట్టావు ప్రభా. నీవెంత గొప్ప దేవుడు ప్రభా. నువ్వు మమ్మల్ని భాగ్యవంతులుగా చేయడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు ప్రభా మీరు సద్వినియోగం చేసుకునే బాధ్యత, ధన్యత మాకు దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలు కొనసాగించినట్లయితే నిశ్చయముగా నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితము ఎక్కడికి పోనే వ్యర్థం కాని కాదు అని ప్రభు పేరుట, ప్రభు నామములో దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరలో వచ్చండి, ప్రార్థన చేద్దాం.